ఫోర్సెస్ పెట్టడం మూలాన భయం లేకుండా ప్రజలంతా వచ్చారు. అండ్ వన్ మోర్ రామోహన్ గారు, వన్ మోర్ బిగ్ బ్రేకింగ్ కమింగ్ ఆన్. తమిళనాడుకు సంబంధించి చూస్తుంటే తమిళనాడులో టీవీకే విజయ్ దూసుకుపోతున్నాడు. విజిల్ పోడింగ్ అయినట్టుగా విజిల్ గట్టిగా మోత మోగించాడు. ఆ విజిల్ దెబ్బకి ఇటు సూర్యుడు అస్తమించే సమయం వచ్చిందన్నట్టుగా డిఎంకే అస్తమించే సమయం వచ్చింది. అన్నా డిఎంకే కూడా ప్యాక్ చేసుకోవాల్సిన పరిస్థితి. టీవీకే విజయ్ పార్టీ పెట్టినటువంటి అనతి కాలంలో కేవలం 2 ఏళ్లలోనే అద్భుతమైన రిజల్ట్స్ చూడండి. సెంచరీ కొట్టేశాడు టీవీకే విజయ్. 100 స్థానాలు లీడ్ కొనసాగుతోంది. డిఎంకే కేవలం 60 స్థానాలు, అన్నా డిఎంకే 75 స్థానాలు. సో టీవీకే విజయ్ 100 స్థానాలు లీడ్ కొనసాగుతోంది. టీవీకే విజయ్ తిరుగులేని శక్తిగా తమిళ రాజకీయాల్లో ఎదగడం మొదలైంది. సో తిరుగులేని శక్తిగా తమిళనాడు రాజకీయాల్లో టీవీకే విజయ్ అద్భుతమైన రిజల్ట్స్ చూపిస్తున్నారు. పార్టీ ఫామ్ అయింది ఫిబ్రవరి 2, 2024. కేవలం 2 ఏళ్లలోనే ఇంత అద్భుతమైన మెజారిటీ. వా అన్నా డిఎంకేని తొక్కి పెట్టి మరి టీవీకే విజయ్ ఒక్కో మెట్టు ఎక్కుతూ అధికారం దిశగా ప్రయాణం చేస్తున్నారు. సో విజువల్స్ లో మనం చూడొచ్చు. టీవీకే విజయ్ పైన టాప్ చూడండి. టీవీకే విజయ్ ఎత్ 95 అండ్ అన్నా డిఎంకే 75, డిఎంకే 60. సో విజయ్ కి తిరుగు లేదా అనిపిస్తోంది. విజయ్ దాదాపుగా మ్యాజిక్ ఫిగర్ చేరుకున్నట్టే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా టీవీకే విజయ్ అడుగులు పడుతున్నాయి. ఎగ్జాక్ట్ గా సమయం 10 గంటల 15 నిమిషాలు. అంటే ఆల్మోస్ట్ ఆల్ 1, 2, 3, 4 రౌండ్లు చేరుకున్నాయి అన్ని నియోజకవర్గాల్లో కూడా. రైట్ విజువల్స్ మీరు చూస్తున్నారు. డిఎంకే ఆఫీస్ లో, డిఎంకే కార్యాలయంలో సెలబ్రేషన్ తాలూకా టెంట్లని రిమూవ్ చేస్తున్నారు. ఆ విజువల్స్ మనం చూడొచ్చు. డిఎంకే రిజల్ట్స్ కోసమని ఏర్పాటు చేసుకుని సంబరాలు చేసుకోవడానికి సిద్ధమైంది. కానీ ఇప్పుడు ఆ టెంట్లు మొత్తాన్ని కూడా పీకేస్తున్నారు, తొలగించేస్తున్నారు. ఆ టెంట్లని తొలగించేస్తున్నారు. అక్కడ నుంచి డిఎంకే ప్రభుత్వం కోల్పోబోతుందనే సంకేతం వాళ్ళకు అర్థమైంది. 3వ స్థానానికి పరిమితం అయిపోయింది. స్టాలిన్ 3వ స్థానానికి పరిమితం అయిపోయాడు. స్టాలిన్ వేసిన మంత్రం పాచికలు పారలేదు. టీవీకే విజయ్ ప్రసంగాలు, టీవీకే విజయ్ ఇచ్చినటువంటి ఆ స్పీచెస్ అద్భుతమైపోయాయి. ఇక్కడ మరోసారి యాక్సిస్ మై ఇండియా సర్వే తన విశ్వసనీయతను చాటుకోబోతోందా అనేది కూడా అర్థమవుతోంది. చాలా సర్వేలు, ప్రీ పోల్, మ్యాట్రిక్స్, చాణక్య అన్నీ కూడా టీవీకే విజయ్ 10 నుంచి 15, 20 స్థానాలు అయితే మహా ఎక్కువ అన్నట్టుగా మాట్లాడుకొచ్చాయి. కేవలం యాక్సిస్ మై ఇండియా మాత్రమే 198 నుంచి 120 స్థానాల వరకు ఆయన గెలవబోతున్నారని చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా అదే సర్వే ఫలితం రాబోతోంది. టీవీకే విజయ్ తమిళనాడు రాజకీయాల్లో ఒక అద్భుతమైన శక్తిగా చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. ఆర్టీవీలో మీరు చూసారు కూడా. ఒక ఎంజీఆర్, ఒక ఎన్టీఆర్ పార్టీ పెట్టిన అనతి కాలంలోనే ఒక సెంటిమెంట్, ఒక అంశాన్ని రాజేసి ప్రజల్లో చాలా బలంగా వెళ్ళిపోయి అతి తక్కువ సమయంలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రిగా ఎదిగిన వ్యక్తులు. ఆ స్థానంలో ఇప్పుడు విజయ్ కూడా చేరబోతున్నారు. ఒక ఎన్టీఆర్ మాదిరిగా, ఒక ఎంజీఆర్ మాదిరిగా విజయ్ కూడా టీవీకే పార్టీతో ఆ స్థాయిలో చేరబోతున్నారు. సో రామోహన్ రావు గారు ఉన్నారు. రామోహన్ రావు గారు, టీవీకే విజయ్ ఎవరు ఊహించినటువంటి విషయం ఇది. నిజంగా ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు కూడా విజయ్ అంతటి స్థాయి వరకు వెళ్ళలేడు, యాక్సెసిబిలిటీ లేదు, కేవలం కొంతమంది యంగ్ లేడీస్ అండ్ యంగ్ బాయ్స్ మాత్రమే ఆయన వైపుగా ఉన్నారని మనం మాట్లాడుకున్నాం. బట్ ఇక్కడ రిజల్ట్ చూస్తూ ఉంటే విజయ్ ఈస్ గోయింగ్ టు కన్ఫర్మ్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు అనేది మాత్రం అర్థమవుతుంది. ఎలా చూడాలి? మేము కూడా అప్పుడు ఫీల్డ్ లో తిరిగిన మాకు యంగ్ జనరేషన్ లో అనిపించింది, కానీ విలేజెస్ లో మాకు అంత కనిపించలేదు. అంటే జనాలు ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ తో బాగా డిస్సాటిస్ఫై అయినట్టుంది. ఎందుకంటే మేము తిరిగినప్పుడు కొంచెం మాకు ఎక్కువగా డిఎంకే కనిపించింది. కానీ సైలెంట్ ఓటర్స్, బాగా సైలెంట్ గా ఉండుంటారు జనాలు, వాళ్ళు బయటకు వచ్చారు. ఇప్పుడు ఐ థింక్ దే వాంటెడ్ చేంజ్. ఇప్పుడు ఈయన ఇంకా కొంచెం మంచిగా చేసుకుంటే ఇంకా తిరుగు లేకుండా నెక్స్ట్ ఎంజీఆర్ లాగా రావచ్చు. ఈయన పాలసీస్ లో కానీ కొంచెం మంచిగా ప్లాన్ చేస్తే, ఎందుకంటే ఇప్పుడు ఎవరు ఎక్స్పెక్ట్ చేయండి ఒక్క ఏజెన్సీ వీళ్ళకి ఇంత మంచిగా వస్తాయని చెప్పారు. మిగతా అందరూ చాలా తక్కువ వస్తాయని చెప్పాం. మేము కూడా చాలా తక్కువ వస్తాయని అంచనా వేశాం. కానీ ప్రజలు సైలెంట్ గా వెయిట్ చేస్తున్నారు అన్నమాట చేంజ్ కోసం. అంటే ఈయనకి చాలా మంచి భవిష్యత్తు ఉన్నట్టు కనిపిస్తుంది. విజయ్ ఈ స్థాయిలో రాణించగలుగుతాడు, విజయ్ ఈ స్థాయిలో అద్భుతంగా ముందుకెళ్ళగలుగుతారని ఆశించారా? అంటే డిడ్ యూ ఎక్స్పెక్ట్ ఇంత షార్ట్ టైం? మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతగా వస్తారని. మాకు ఉన్నప్పుడు ముందు ఇనిషియల్ గా మాకు చెన్నై అరౌండ్ లో చూసినప్పుడు చాలా మంచిగా ఉంది. మొదట్లో ఒకసారి చెన్నై చుట్టుపక్కల అన్ని మేము ఒక 15-20 కాన్ఫరెన్స్ చూస్తే మొత్తం ఈయన కనిపించింది. కానీ అక్కడ నుంచి మేము వేరే ప్లేస్లకు వెళ్ళినప్పుడు అక్కడ మాకు విలేజెస్ లో ఎక్కువగా డిఎంకే ఏడిఎంకే టీవీకే కనిపించేది, కానీ అంత డామినేట్ గా కనిపించలే. అంటే విలేజెస్ లో మేము ఎక్కువగా మిడిల్ ఏజ్డ్
లేడీస్, యంగ్ పీపుల్ కూడా చూసాం. కానీ ఇక్కడ ఏమనిపిస్తుందంటే యంగ్ పీపుల్ తర్వాత మిగతా లేడీస్ కూడా అన్ని వర్గాలు, లేడీస్ లో కూడా అన్ని ఏజ్ గ్రూప్స్ కూడా టీవీకేకి ప్రిఫర్ చేశారు. ఈవెన్ సొసైటీలో అన్ని వర్గాలు కూడా చేంజ్ కావాలి అని అనుకున్నట్టు అనిపిస్తుంది. ఈ చేంజ్కి ఇది ఆయనకి ఇప్పుడు చూస్తుంటే మంచిగానే గవర్నమెంట్ ఫార్మ్ అయ్యే స్టేజ్కి వచ్చేలాగా ఉన్నారు. మంచి ఫ్యూచర్ మాత్రం ఉందని మేము చూస్తున్నాం. కానీ మేము దాన్ని సరిగ్గా అక్కడ ఫీల్డ్ లో మాకు అంతగా మేము అంచనా కనిపించలేదు మాకు. ఓకే, రైట్, థ్యాంక్ యూ రామ్మోహన్ రావు గారు. మనతో పాటుగా కాంగ్రెస్ నేత ఇందిరా శోభన్ గారు కూడా జాయిన్ అవుతారు మరి కాసేపట్లో. సో అక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఆల్రెడీ కేరళలో రిజల్ట్ అఫీషియల్ గా డిక్లేర్ అవ్వకపోయినా 100% కాంగ్రెస్ నేతృత్వంలోని యూడిఎఫ్ ఫామ్ చేయబోతోందని మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తోంది. కేరళలో యూడిఎఫ్ గవర్నమెంట్ గ్యారంటీ. ఇక్కడ ఎవరు ముఖ్యమంత్రి అని ఆల్రెడీ ఫైట్ కూడా మొదలైంది. కేసీ వేణుగోపాల్ ముఖ్యమంత్రి చేయాలనేది సోషల్ మీడియాలో వినిపిస్తున్న మాట అంట. అటు కేసీ వేణుగోపాల్, ఇంకో పేరు సతీష్ అని పేరు, సురేంద్రన్ పేరు, వీళ్ళందరి పేరు వినిపిస్తున్నాయి. సో బట్ కేరళలో కాంగ్రెస్ పార్టీకి సానుకూలత కనిపిస్తోంది. బట్ కమింగ్ బ్యాక్ టు వెస్ట్ బెంగాల్ చూసినా, తర్వాత ఇటువైపు తమిళనాడు చూసినా, అస్సాం చూసినా, ఎక్కడ చూసినా ఓటమి మాత్రం తప్పడం లేదు. చాలా దారుణమైన పరిస్థితికి కాంగ్రెస్ పార్టీ పడిపోయింది. ఇక్కడ చూడండి, డిఎంకే కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంది. కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్న డిఎంకే చాలా ఘోర పరాజయాన్ని చవి చూస్తోంది. సెంచరీ దాటేసింది టీవీకే. రెండో స్థానంలో అన్నా డిఎంకే అండ్ మూడో స్థానంలో డిఎంకే. ఇందిరా శోభన్ గారు జాయిన్ అయ్యారు, కాంగ్రెస్ సీనియర్ లీడర్. ఇందిరా శోభన్ గారు, వాట్ డు యు సే? కేరళలో ఉన్న రిజల్ట్ తమిళనాడులో లేదు. తమిళనాడు డిఎంకేకి మీరు అద్భుతమైన సపోర్ట్ ఇచ్చారు. డిఎంకే అక్కడ ప్రభుత్వంలో ఉంది, మళ్ళీ రిపీట్ అవుతున్న అంచనా మీలో ఉండేది. కానీ టీవీకే విజయ్ ఒక ఎన్టీఆర్ మాదిరిగా, ఒక ఎంజీఆర్ మాదిరిగా పార్టీ పెట్టిన తక్కువ కాలంలోనే అద్భుతమైన రిజల్ట్స్ వస్తున్నాయి. పార్టీని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ప్రభుత్వంలో ఏర్పాటు చేసే అవకాశం కూడా కనబడుతోంది. వాట్ డు యు సే? మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఈ షాక్ కొంత కాంగ్రెస్ పార్టీని కుదేలేలా చేసిందా? ప్యానెల్ ఉన్నటువంటి సోదరులకు, మీకు అలాగే ఆర్టీవీ ప్రేక్షకులకు గుడ్ మార్నింగ్. తను బేసిక్ గా కొంత ఎగ్జిట్ పోల్స్ అంచనాలు 50-50గా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ. సో ముఖ్యంగా మాకు సంబంధించిన విషయానికి వచ్చినట్లయితే కేరళలో చాలా క్లియర్ గా ముందు నుంచి చెప్తున్నట్టుగానే కేరళలో యూడిఎఫ్ కాంగ్రెస్ మద్దతు ఉన్నటువంటి పార్టీ ముందు సక్సెస్ వైపుకి దూసుకెళ్తున్నది. సో దీనికి మనం ముఖ్య కారణాలు కనుక విశ్లేషించుకున్నట్లయితే మాక్సిమం అంటే ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ ఇయర్ కేరళలో 5 years ఒకరు ఆల్టర్నేట్ గవర్నమెంట్ మారడం అనేది మనం గమనించాము. బట్ లాస్ట్ టైం ఎల్డిఎఫ్ కి కంటిన్యూగా